హలో, వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. సో ఈరోజు వచ్చేసి మన ముందు సిఏ అజయ్ కుమార్ గారు ఉన్నారు. మోస్ట్లీ సిఏ ఫైనల్ ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పరంగా అయితే నాకు కొంచెం థియరీ పేపర్స్ కొంచెం భయం. అంటే నేను అంత కోప్ చేసేవాడిని కాదనమాట. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉండేవి. సో ఫినాన్షియల్ రిపోర్టింగ్ అండ్ దెన్ స్ట్రాటజిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఎస్ఎఫ్ఎం అంటారు. సో ఇవంతా బాగానే రానిచ్చామని, కానీ థియరీ పేపర్స్ అనేవి నాకు కొంచెం క్రక్స్ గా ఉండేది. సో చాలా డ్రైగా ఉండేది. నేను చాలా ఇబ్బంది పడేవాడిని అనమాట. సో వాటిని ఎలా అధిగమించానంటే, ఫస్ట్ గ్రూప్ లో మాకు ఆడిటింగ్ ఉండేది. చాలా డిఫికల్ట్ గా ఉండేది. టర్మినాలజీ చాలా హైగా, చాలా ప్రొఫెషనల్ టర్మినాలజీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఎగ్జామినేషన్ లో. అండ్ దెన్ మేము చూస్తే ప్రాక్టికల్ గా ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ అంత హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది, ఐ మీన్ రిపోర్టింగ్ లాంగ్వేజ్ అనేది అంత అవగాహన లేదు. సో మోస్ట్లీ అరౌండ్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఆడిటింగ్ పేపర్ అనేది. సో ఎంటైర్ గ్రూప్ కే రిస్క్. అంటే గ్రూప్ పాస్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే 2 గ్రూప్స్ ఉంటాయి సిఏ ఫైనల్ లో. ఒక గ్రూప్ ఓరియంటేషన్ లో ఎవ్రీ సబ్జెక్ట్ లో 40 అబోవ్ రావాలి. అండ్ ఓవరాల్ మార్క్స్, ఓవరాల్ టోటల్ గ్రాండ్ టోటల్ వచ్చేసి 50% అబోవ్ ఉండాలన్నమాట. అంటే ఈ గ్రూప్ అంతా పాస్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా టోటల్ అమౌంట్ 50% అబోవ్. అంటే సపోజ్ సబ్జెక్ట్ 4 సబ్జెక్ట్స్ ఉంటే 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ లో 4 సబ్జెక్ట్స్ 400 మార్క్స్ ఉంటాయి. 50% అబోవ్ అంటే 200 మార్క్స్ అబోవ్ రావాలి. అండ్ ప్రతి సబ్జెక్ట్ లో 40 మార్క్స్ కంటే అబోవ్ ఉండాలన్నమాట. దిస్ ఈస్ హౌ ద కండిషన్స్ హాస్ టు బి ఫుల్ఫిల్డ్. అయితే ఇక్కడ ఆడిటింగ్ పేపర్ లో సో ఎస్ఎఫ్ఎం బాగానే డీల్ చేయగలుగుతాం, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఎఫ్ఆర్ బాగానే డీల్ చేయగలుగుతాం, అండ్ దెన్ లా కూడా పర్లేదు బాగానే ఉంటుంది. సో ఈజీగా కోప్ చేయగలుగుతాం అనమాట స్టూడెంట్స్. వెరాస్ ఆడిటింగ్ వచ్చేసరికి అంతా బోల్తా పడిపోతుంది, ఆల్మోస్ట్ రివర్స్ అయిపోతుంది బండి. సో వాట్ ఐ హావ్ డన్, నేను ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ నేను క్లాసెస్ వెళ్ళలేదు. సో నా ఫినాన్షియల్ సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేదు. సో దట్ క్లాసెస్కి వెళ్ళలేదు అనమాట. నేను ఆల్రెడీ ఐపీసీసీ లో చేశాను కదా, సో సేమే ఉంటుంది అని అండర్ ఎస్టిమేట్ చేసి ఆడిటింగ్ పేపర్ సొంతంగా చదివాను. సో దట్ మేడ్ మీ వెరీ మచ్ ట్రబుల్ అనమాట. సో దాన్ని నేను ఎలా ఫిగర్ అవుట్ చేశానంటే, క్లాసెస్ వింటూ, సో ప్రతిదానికి సేమ్ హౌ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు, నేను చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ లో ప్రతి క్వశ్చన్ కి నా సొంతంగా నేను ఆన్సర్స్ రాసుకునేవాడిని అనమాట. ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ ది సేమ్ ఓవర్ హియర్. సో ఆడిటింగ్ లో మేజర్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆడిటింగ్ ఎలా ఉంటుందంటే అరౌండ్ 60-70% ఆఫ్ ది సిలబస్ కోర్ మార్క్స్ కోర్ ఉంటుంది. రిమైనింగ్ 30-45 మార్క్స్ దాకా నాన్ కోర్, కానీ మార్క్స్ దాని నుంచి అడుగుతారు అనమాట. లైక్ ఏవైతే డ్రై అనిపిస్తూ ఫస్ట్ స్టూడెంట్స్ ఇవే అసలు వదిలేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వన్ ఆఫ్ ది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ చాప్టర్ ని వదలకూడదు, ఏ సబ్జెక్ట్ లో ఏ చాప్టర్ ని వదలకూడదు. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ మినిమం నాలెడ్జ్ అబౌట్ దట్ పర్టికులర్ చాప్టర్ అన్నమాట. సో అలాగా నేను చేసిన మిస్టేక్ కూడా ప్రీవియస్ గా అదే. సో 30-45 మార్క్స్ ఏదైతే ఉందో నాన్ కోర్ లాగా అనిపిస్తుంది. సో అందులో చాలా డ్రైగా కూడా ఉంటుంది అన్నమాట సబ్జెక్ట్. సో ఫస్ట్ నేను దాన్ని తీసుకొని, నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు నాకు ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని స్ట్రెంత్ గా మార్చుకునేది నాకు అలవాటు. అందుకని దీన్ని నేను స్ట్రెంత్ గా మార్చుకోవాలని అనేసి ఈ 30-45 మార్క్స్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం చదివి నాకై నేనే సొంతంగా నోట్స్ రాసుకున్నా. ఓకే, రాసుకొని అండ్ దెన్ ఎనివే కోర్ సిలబస్ ఏదైతే ఉందో 60-70 మార్క్స్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ గుడ్ స్కోర్. సో మనకి అవగాహన ఉంటుంది, చేయగలుగుతాం. సో దీన్ని నోట్స్ గా రాసుకుంటూ ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ అంతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ దెన్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని రాసుకొని దెన్ ఐ హావ్ అపీడ్ ఫర్ ఎగ్జామ్స్ అన్నమాట. సో దీంట్లో 7th క్వశ్చన్ థియరీ ఉంటుంది. 7th క్వశ్చన్ లో
ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే 5లో 4 క్వశ్చన్స్ రాయాలన్నమాట. 5 నాకు వచ్చు, 5 క్వశ్చన్స్ నాకు వచ్చు. అండ్ దెన్ ఫస్ట్ నేను అటెంప్ట్ చేసిందే 7th క్వశ్చన్. వెరస్ ప్రీవియస్ గా నేను ఆ క్వశ్చన్ వదిలేసేవాడిని. అలాంటిది ఇది తీసుకొని అండ్ దెన్ అరౌండ్ 4 క్వశ్చన్స్ నేను ఏదైతే నోట్స్ రాసుకున్నానో ఆ నోట్స్ లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. ఐ మీన్ మొత్తం కవర్ చేశాను, ఆ నోట్స్ లో మొత్తం కవర్ చేశాను. అండ్ దెన్ ఎవ్రీ పాయింట్ లైక్ స్టాంప్ లాగా రాయడం జరిగింది. సో ఎక్స్పోర్డ్ రీజనబుల్ అమౌంట్, యాక్చువల్లీ ఎగ్జామ్షన్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సో అరౌండ్ 50 మార్క్స్ వచ్చాయి అన్నమాట ఆడిటింగ్ లో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో 40 మార్క్స్ రావడం చాలా చాలా కష్టం. సో అలాంటిది అరౌండ్ 50 రావడం అనేది, సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 49 మార్క్స్ వచ్చాయి. ఐ ఫెల్ట్ ఎగ్జామ్షన్ వచ్చినా ఆశ్చర్యం లేదనుకున్నాను, బట్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో అలాగా ఆడిటింగ్ ని ఫిగర్ అవుట్ చేసుకున్నాను. రిమైనింగ్ ఎప్పుడైతే ఆడిటింగ్ నేను ఫిగర్ అవుట్ చేసుకున్నానో రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో నాకు ఆల్రెడీ స్ట్రెంత్ ఉంది. సో వీక్నెస్ నేను స్ట్రెంత్ గా మార్చుకున్నాను, ప్లస్ ఈ స్ట్రెంత్ యాడ్ ఆన్ అయినప్పుడు సో డెఫినెట్లీ ఆ గ్రూప్ ని క్రాక్ చేయగలుగుతాం అన్నమాట ఈజీగా. ఇన్ ద సేమ్ వే సెకండ్ గ్రూప్ లో వన్ ఆఫ్ ది మేజర్ సబ్జెక్ట్ ఏంటంటే ఇస్కా అనేది ఐటీకి రిలేటెడ్ గా పేపర్ అన్నమాట. సో ఈవెన్ సిఏ కూడా అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఐటీ గురించి, సో ఐటీ రిలేటెడ్ గా ఉంటుంది. అది మాకు చాలా చాలా డ్రైగా ఉంటుంది, ప్లస్ టర్మినాలజీ మెయిన్ గా ఉంటుంది అనమాట. మెయిన్ టర్మినాలజీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది లిటరలీ ఎలా చెప్పాలంటే మనకి కొంచెం కాన్సెప్ట్ తెలిసిన ఆ టర్మినాలజీ పడుతూ ఉండాలంటే బై హార్ట్ లాగా చేసి రాయాల్సి వచ్చే పరిస్థితి అన్నమాట. సో నా ప్రిపరేషన్ లో అది నాకు ఎంటైర్ నా గ్రూప్ నే ఆ ఒక్క ఇసుక పేపర్ డ్రాక్ చేసేది ఆ గ్రూప్ ని పాస్ అవ్వడానికి. సో అగైన్ సేమ్ మీకు చెప్పినట్టుగా నెగిటివ్. సో ఈ నెగిటివ్ ని నేను స్ట్రెంథన్ చేయాలి. అండ్ దాంట్లో ఉండే బ్యూటీ ఏంటంటే ఆ పేపర్ లో ఈవెన్ ఎగ్జామ్షన్ అంటే చాలా మంచి మార్క్ అని అన్నట్టు. సో యావరేజ్ మీద సో 60 మార్క్స్ అబోవ్ వస్తే ఎగ్జామ్షన్ అంటారు అనమాట. ఎగ్జామ్షన్ అంటే ఆ పేపర్ రాయాల్సిన అవసరం లేదు అని అన్నట్టు అనమాట. సో ఎగ్జామ్షన్ రావడం చాలా కష్టం, బట్ మనం దాని మీద ఫుల్ ఫోకస్ చేస్తే ఎగ్జామ్షన్ ఈజీ అవుతుంది. అంటే ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే కొడితే ఎగ్జామ్షన్ కొట్టచ్చు బాగా ఫుల్ ఫోకస్ మీద చేస్తే, లేదనుకుంటే 40 రావడం కష్టం. సో అలా ఉంటుంది అనమాట. సో ఆ సబ్జెక్ట్ నేచర్. సో నాకు ఈ నెగిటివ్ ని నేను ఓవర్కమ్ కావాలి, అండ్ దెన్ ఐ హావ్ టు క్లియర్ అని అంటే కంపల్సరిగా దీన్ని ఫిగర్ అవుట్ చేయాలి. సో నేను టార్గెట్ పెట్టుకునేది 70 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాను. 70 మార్క్స్ పెట్టుకొని నేను ఎలా వర్కౌట్ చేసాను అంటే ఎలా ఇది చేసానంటే ఐ యూజ్ టు విజువలైజ్ చేసాను అనమాట. లైక్ ఐ గాట్ 70 మార్క్స్ ఇన్ ఇస్కా ఈవెన్ లిటరలీ. సో సమ్ టైమ్స్ ఎందుకంటే పేపర్ చాలా డ్రైగా ఉంటుంది కదా, మరి ఇంట్రెస్ట్ రాకుండా ఉండాలంటే మైండ్ డివియేట్ అయిపోతుంది. సో ఆ మైండ్ ని మనకు తగ్గట్టుగా ఛానలైజ్ చేసుకోవాలి. నేను ఎలా ఛానలైజ్ చేసుకున్నాను అంటే సో ఐ యూజ్ టు గివ్ సమ్ కమాండ్స్ టు మై ఓన్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఆ టైంలో లక్కీగా ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ జోసెఫ్ ముర్ఫీ ఆ బుక్ చదివాను. సో యూజ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ సైకిల్ నడుపుతూ ఉన్నాం అనుకోండి. సో సైకిల్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటి బ్రేక్స్ మీద ప్లస్ కాళ్ళు ఫెడల్ మీద సో అన్ని మేనేజ్ అవుతూ నడపాలన్నమాట సైకిల్. ఫస్ట్ అంతా ఫుల్ ఫోకస్ గా పెట్టాల్సి వస్తుంది, నడపాల్సి వస్తుంది. వేరేస్ ఒక 10 days ఒక 1 month తర్వాత నేర్చుకున్న తర్వాత బాగా దాని మీద పట్టు వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే పక్క వ్యక్తితో మాట్లాడుతూ ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తూ మనం సైకిల్ ని ఆటోమేటిక్ గా నడపడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇట్ హ్యాపెండ్ ఆర్ ఇట్స్ రికార్డెడ్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే సైకిల్ నడపడం అనేది ఆ క్రియ ఏదైతే ఉందో అది సబ్ కాన్షియస్ మైండ్ గా రికార్డ్ చేసుకొని సబ్ కాన్షియస్ మైండే ఇట్ లీడ్స్ టు హ్యాపెన్ అన్నమాట. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనకు బాగా అర్థం అవడానికి నేను చెప్తున్నాను. మనం నిద్రపోయినప్పుడు దోమ కొడుతుంది అనుకోండి, మనకు తెలియకుండానే చెయ్యి చేసి కొట్టేస్తుంది. మనం దోమను కొట్టిన సంగతి కూడా మనకి తెలియదు. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇంటర్నలీ.
సో అది సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అన్నమాట. సో ఆ బుక్ చదవడం వల్ల వెరీ ఇంప్రెసివ్ అండ్ ఐ యూస్ టు గివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ సెంటెన్సెస్ అనేవి నా సబ్ కాన్షియస్ మైండ్ ఇచ్చేవాడిని. ఎలా అంటే యాక్చువల్లీ నాకు ఇసుక చదవడం ఇష్టం లేదు. ఐ లిటరలీ ఐ హేట్ ఇట్, బట్ ఐ టర్న్డ్ ఇట్ ఇంటూ ఐ లవ్ ఇసుక. ఐ రీడింగ్ ఇసుక. నాకు ఎగ్జామ్షన్ వచ్చింది, నాకు ఎగ్జామ్షన్ పైన వస్తుంది 70 మార్క్స్ ఫర్ షూర్ వస్తాయి అని చెప్పేసి రెగ్యులర్ గా నేను పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి నా హార్ట్ కి, నా సబ్ కాన్షియస్ మైండ్ కి ఇస్తూ ఉండేవాడిని అనమాట. సో డ్రాస్టికల్ చేంజ్ ఏంటో తెలుసా, ఐ యూజ్ టు ఎంజాయ్ లవింగ్ ఇన్ రీడింగ్ ఇసుక. చదువుతుంటే భలే ఎంజాయ్ చేసేవాడిని. సో జస్ట్ మెమరైజింగ్ ది థింగ్స్ అండ్ ఐ యూజ్ టు ఫోకస్ మోర్. సో అలాగా 70 మార్క్స్ కోసం ప్రయత్నించాను. ఆఫ్ కోర్స్ నాకు 61 మార్క్స్ అబోవ్ ఎగ్జామ్షన్ రావడం జరిగింది అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అలాగా ఆ ప్రిపరేషన్ టైంలో ఏదైతే నెగిటివ్ ఉందో సో దాన్ని స్ట్రెంగ్తన్ గా మార్చుకొని చాలా ఏంటంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ అండి మెయిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్, ఫర్ ఎవ్రీ కెరియర్ ఆర్ బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, సెల్ఫ్ అబ్జర్వేషన్ సమ్హౌ గ్రోత్ ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ క్రమంలోనే ఇలాంటివన్నీ బయటపడతాయి. దాన్ని నెగిటివ్ ని ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలని అనేది ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ద సేమ్ వే దీనికోసంగా నేను అలా ఫిగర్ అవుట్ చేసుకొని వర్కౌట్ చేశాను అనమాట. అండ్ దెన్ ఐ యూజ్ టు హ్యావ్ సమ్ నోట్స్. సో దానికంటే సపరేట్ ఇప్పుడు మరీ లెందీ క్వశ్చన్స్ ఉన్నాయి. లెందీ క్వశ్చన్ ఉంది, 4 మార్క్స్ 6 మార్క్స్, అది కాకపోతే క్వశ్చన్ ఏమో చాలా పెద్దదిగా ఉంది. దాన్ని కట్ షార్ట్ చేసుకొని వెరాస్ 6 పాయింట్స్ 8 పాయింట్స్ సరిపోతాయి అని అనుకున్నప్పుడు సో ఇంపార్టెంట్ చాలా కోర్ పాయింట్స్ ని తీసుకొని నోట్స్ గా రాసుకోవడం. ఎప్పుడైతే మనం నోట్స్ రాసుకున్నామో అక్కడి నుంచి చదువుతాం కాబట్టి చాలా మెమరైజ్ చేయడానికి అల్టిమేట్ గా ఏంటంటే ఆనందపడుతూ ఎంతో లవబుల్ గా చదవాలండి మెయిన్ అది. సో ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, సో నేను 5th 6th 7th ఆ డ్యూరేషన్ లో ఎంతో ప్రేమతో చదివాను అనమాట. ఇన్ ద సేమ్ వే సిఏ ఫైనల్ కూడా అంతే ప్రేమతో చదవడం, దాన్ని ట్రాక్ చేయడం అమ్మ నాన్నకి చాలా చాలా ఆనందమైన విషయం అనమాట. ఆఫ్టర్ ఏ గ్రేట్ స్ట్రగుల్, సో వన్ ఆఫ్ ది పాయింట్ నా ఫినాన్షియల్ స్ట్రగుల్ ఉండడం వల్ల నేను స్టార్టింగ్ లో చేయలేకపోయాను. సో బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో సమ్ ఇన్కమ్ సోర్స్ కోసంగా. సో అరౌండ్ 1.5 year నేను అటెంప్ట్ ఇవ్వలేకపోయాను. సో చదువుతుంటే ఎక్కదు, ఎందుకంటే బిజినెస్ వైపు వెళ్తుంది. సో బిజినెస్ సరిగా స్టార్టింగ్ బిజినెస్ కాబట్టి ఎక్స్పాన్షన్ వైపు ఆలోచించాలి, పాంప్లెట్స్ అని, అడ్వర్టైజ్మెంట్ అని. సో అలా అలా చేయాల్సి వస్తుంది అనమాట. రీడింగ్ రూమ్ స్టార్ట్ చేశాను. సో స్టూడెంట్స్ కి, సిఏ స్టూడెంట్స్ కి ఉపయోగపడేలాగా. కాకపోతే సో నా ఫోకస్ అంత ఉండేది కాదు. సో ఇలా కాదని చెప్పేసి మా తమ్ముడికి అప్పచెప్పడం, అందరిని నేను రివర్ట్ బ్యాక్ అయ్యి సో ఆ ఫ్లో పోయిందిగా. 1.5 year to 2 years ఫ్లో పోయింది. మళ్ళీ ఐ షుడ్ రీబ్యాక్ అండ్ విత్ ఫుల్ ఫోకస్ అండ్ ఫుల్ ఎక్సైట్మెంట్ తో నేను చదవాలి అంటే ఇట్ హెల్ప్ మీ లాట్. ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ అందరిని విజువలైజ్ చేస్తూ యాజ్ ఇఫ్ మనకి ఎలా చెప్పాలి, యాజ్ ఇఫ్ మనం అచీవ్ చేసినట్టు. సో అండ్ దెన్ మనం ఆ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు. సో అలా విజువలైజ్ చేసుకుంటూ మనం చదవడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్, నేను క్లియర్ గా చెప్పాను కదా, ఇసుక మీద అంత వ్యతిరేకమైన భావన ఉన్నవన్నీ ఫుల్ పాజిటివ్ వచ్చేసి అబోవ్ ఎగ్జామ్షన్ రీచ్ అవ్వడం అనేది నా విషయంలో చాలా గొప్ప విషయం. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అలాగా ప్రిపరేషన్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో సెల్ఫ్ మోటివేషన్, సమ్ వీడియోస్ చూడడం, లైక్ హౌ నేను సేమ్ అండి, నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లోనే, నేను ఇలా వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా భలే స్ట్రగుల్ అయ్యి ఆల్ ఇండియా 5th ర్యాంక్ సంపాదించారు అనమాట, సాధించారు. సో ఆయనది రెగ్యులర్ గా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, సో ఆయన ఎంత స్ట్రగుల్ గా తీసుకొని హీజ్ టు పేస్ట్ పేపర్ అనమాట, మార్క్స్ ఇంత ఇన్ని మార్క్స్ రావాలని చెప్పేసి పేస్ట్ చేసుకొని వర్కౌట్ చేసేవాళ్ళు అనమాట. ఇన్ ద సేమ్ వే నేను కూడా ఆయన ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల నేను సేమ్ అలాగే రాసుకొని నా టార్గెట్ మార్క్ ఇది, సో నేను అది అచీవ్ అవ్వాలి అని చెప్పేసి రిగరస్ గా వర్క్ ఆన్ చేశాను అనమాట. దట్స్ హౌ ఐ కంప్లీటెడ్ మై సిఏ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.